ఈ మధ్య మీ పిన్ని ఎందుకో ఏంటో తెలియదు గాని డల్గా ఉంటుందిరా. అప్పుడప్పుడు ఉలిక్కి పడుతుంది. అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఏం లేదని మాటలు కూడా దాటేస్తుందిరా. గౌతమ్, ఇంట్లో ఏమైనా సమస్య ఉందా? నీకేమైనా తెలుసా? అయినా నీకు తెలిసినా నాకు వెంటనే చెప్పవు కదరా. చెప్పడం లేదంటే నీకు కూడా తెలియదన్నమాట. రేయ్ గౌతమ్, మీ అమ్మా నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు ప్రాణంరా. నాకింతవరకు పిల్లలు లేరు. పాపం మీ పిన్ని పిచ్చిదిరా. పిల్లల కోసం చాలా బాధపడిపోతుంది. కాని మాకు ఆ అదృష్టం లేదురా. నా ఫ్రెండ్సు, రిలేషన్సు ఇలా చాలామంది మీ పిన్నికి డివోర్స్ ఇచ్చేసి నన్ను వేరే పెళ్లి చేసుకోమన్నారు. కానీ నేను వినలేదు. ఎందుకంటే మీ పిన్నంటే నాకు చాలా ఇష్టంరా. పిల్లలనేది దేవుడిచ్చిన ప్రసాదం లాంటిదిరా. ఆ దేవుడు మాకు ఈ జన్మలో పేరెంట్స్ అయ్యే భాగ్యం ఇవ్వలేదనుకుంటా. అంతేకాని పిల్లల కోసం భార్యని నిందించే చెడ్డోణ్ణి కాదురా. బాబాయ్, అయినా నువ్వు మీ అన్నయ్య మా పిల్లలే అనుకున్నావు. ఒక్క విషయంరా, ప్రేమ విషయంలో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నిన్ను నేను ఎంకరేజ్ చేస్తూనే వచ్చాను. కానీ నాకు భయమేస్తుందిరా. బాబాయ్. అవునరా గౌతమ్, నువ్వు ప్రేమిస్తున్నది ఎవరినో కాదు, స్వయానా మీ అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ రాధ చెల్లెలు ఝాన్సీని. ఎంత దూరం వచ్చిన తర్వాత నేను నిన్ను డిస్కరేజ్ చేయకూడదురా. అందుకే అడుగుతున్నా, దయచేసి నిజం చెప్పరా గౌతమ్. నువ్వు ఝాన్సీని నిజంగానే ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగానే ఇష్టపడుతున్నావా? నిజంగానే మనసారా ప్రేమిస్తున్నావా? తనే నా జీవితం. ఝాన్సీ లేకపోతే నేను బ్రతకలేను బాబాయ్. ఓకే, నేను ఇంకేం మాట్లాడనురా. కానీ అన్నయ్య విషయంలో ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసు కదా. మరి నువ్వెలా డీల్ చేస్తావురా? రే గౌతమ్, ఇలా చేస్తే అయినట్టే. నాకు రావట్లేదు. మంకీ డాన్స్ నీకేమీ రాదు. అచ్చ మంకీలానే చేస్తున్నావు. స్వీటీ, ఇటు చూడు. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను. నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు. అవునవును, మంకీలానే చేస్తుంది. ఒరేయ్, నువ్వు ఆగరా. ఇదిగో నేను చెప్తాను, ఇలా కాదు. ఉండు. ఇదిగో ఈ భంగిమ ఎలా పెట్టాలంటే, ఈ వేళ్ళిదిగో ఇలా పెట్టాలి. ఈ కాలిని ఇలా బెండ్ చేయాలి. ఐస్ ని ఇలా ఇలా రోల్ చేయాలి. నీకేం తెలీదమ్మా, ఇలానే చేయాలి. ఆ మూమెంట్స్ కి ఈ లిరిక్స్ సెట్ కావమ్మా. నువ్వేదో పెద్ద డాన్సర్ లో చెప్తున్నావేంటి? అసలు నువ్వు ఎప్పుడైనా డాన్స్ చేసావా? వంశీ ఏమో నవ్వుతున్నాడు, నువ్వేమో ఇలా కాదు అలా కాదు అంటున్నావు. ఇక ఈ రోజు నా ప్రాక్టీస్ అయినట్టే. అది కాదు నాన్న, ఇటు చూడు. అమ్మా ప్లీజ్
ప్లీజ్ నువ్వు వెళ్ళమ్మా. సరే ఇదిగో నేనేం చెప్పను, నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయి, నేను ఇక్కడే కూర్చుంటాను. వద్దమ్మా, నువ్వు ఇక్కడ నుంచే వద్దు. నువ్వు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చెప్తూనే ఆహా. ఉంటావు. నువ్వు వెళ్ళమ్మా. అది కాదు నువ్వు వెళ్ళు. స్వీటీ. వెళ్ళమ్మా. స్వీటీ, వెళ్ళమ్మా. నేనేం నెమలికి నేర్పిన నడకలి మంకీ డాన్స్ సేమ్ మంకీలానే చేస్తున్నావు. వేళ చూడాలి నా నాట్య లీల. నాకు రావట్లేదు. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి. శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీల. నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి. నెమలికి నేర్పిన నడకలివి. వావ్, బ్యూటిఫుల్ మేడం, చాలా బాగా చేశారు. అవునమ్మా, చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ. నిజంగా మేడం, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. అవునమ్మా, చాలా బాగా చేశావు. మీ కాలేజ్ డేస్ లో డాన్స్ చేసేవారా? అసలు మీరు డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చేది. నేను పార్టిసిపేట్ చేశానమ్మా. స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నాకు.